హాయ్ ఎవరీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇంకొక కొత్త ఎపిసోడ్ తోటైతే మళ్ళీ మీ ముందరికైతే వచ్చేసాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఈ యూనివర్స్ లో అతి వేగంగా కదిలే వస్తువులు ఏంటివో చూద్దాం. చాలా మందికి ఇలాంటి ప్రశ్న అయితే వచ్చే ఉంటుంది. ఈ విశ్వంలో అతి వేగంగా కదిలే వస్తువులు ఏవి అని. మన భూమి మీద అయితే ఏరోప్లైన్స్, రాకెట్స్ ఇవి మాక్సిమం కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో అయితే తిరుగుతుంటాయి. కానీ మన యూనివర్స్ విషయానికి వస్తే అక్కడ వేగం మన ఊహకు కూడా అందదు. ఫర్ ఎగ్జాంపుల్ కాంతి వేగం, దట్ మీన్స్ లైట్ స్పీడ్. మన విశ్వంలోనే చాలా స్పీడెస్ట్ వన్ వచ్చేసి లైట్ స్పీడ్. నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ స్టార్ రొటేటింగ్ స్పీడ్, నిమిషానికి వేల సార్లు తిరిగే ఒక రాక్షస నక్షత్రం. నెక్స్ట్ వచ్చేసి గామారే బరస్ట్లు, కాంతి వేగానికి చేరువగా వెళ్లే శక్తివంతమైన కాంతి కిరణాలు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ హోల్ స్పిన్నింగ్, ఈ స్పీడ్ వచ్చేసి ప్రకృతి నియమాలను సవాల్ చేసే స్పీడ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చాలా స్పీడ్ గా వెళ్లే గెలాక్సీస్, మన యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యే స్పీడ్. ఈ వీడియోలో మనము చాలా స్పీడ్ గా తిరిగే వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సరే అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పదండి మనం ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ఎమర్సోనా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ మనం వచ్చేసి లైట్ స్పీడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనము లైట్ స్పీడ్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ దాని స్పీడ్ ఎంతనో తెలుసుకోవాలి. సో అదే మన ఫస్ట్ క్వశ్చన్, లైట్ స్పీడ్ ఎంత, లేదంటే లైట్ ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది? లైట్ స్పీడ్ యూనివర్స్ లో సెకండ్ కు 2,99,792 కిలోమీటర్స్ స్పీడ్ తో అయితే వెళ్తుంది. ఇది ఎంత స్పీడ్ అంటే మన ఎర్త్ చుట్టూ ఒక సెకండ్ లో 7.5 టైమ్స్ తిరిగేసి రావచ్చు. మూన్ నుంచి ఎర్త్ కి కేవలం 1.3 సెకండ్ లో రావచ్చు. సన్ లైట్ మన ఎర్త్ ని చేరుకోవడానికి కేవలం 8 మినిట్స్ టైం మాత్రమే పడుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనము లైట్ స్పీడ్ ని దాటగలమా? మన సైంటిస్టులు వచ్చేసి ఇప్పటి వరకు ఏ వస్తువు లైట్ స్పీడ్ ని అయితే దాటలేదు అని నమ్ముతున్నారు. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారము ఏదైనా వస్తువు లైట్ స్పీడ్ ని దాటాలంటే ఇన్ఫినిట్ ఎనర్జీ అవసరం. అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇన్ఫినిట్ ఎనర్జీ అంటే ఇంతవరకు ఆ ఎనర్జీ ఎంత కావాలనో మన సైంటిస్టులకు అర్థం కాలేదని నా ఉద్దేశం అన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, లైట్ స్పీడ్ కి దగ్గరగా వెళ్లే ఇంకొక వండర్ వచ్చేసి గామారే బరస్ట్లు, GRB. అసలు గామారే బరస్ట్ అంటే ఏంటి? ఇవి సూపర్ నోవాలు లేదా న్యూక్లియర్ స్టార్లు కలిసినప్పుడు విడుదలయ్యే అత్యంత శక్తివంతమైన కాంతి కిరణాలు. ఒక్కొక్క గామారే బరస్ట్ సెకండ్ లోనే సూర్యుడి మొత్తం జీవిత కాలంలో విడుదల చేసే శక్తిని ఇవి విడుదల చేస్తాయి. ఈ రేసెస్ లైట్ స్పీడ్ కి చాలా దగ్గర స్పీడ్ తోటి జర్నీ చేస్తాయి. ఇవి యూనివర్స్ లో అత్యంత వేగవంతమైన ఉత్పత్తులు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ రేసెస్ మన భూమికి ఏమైనా ప్రమాదమా? మన గెలాక్సీ లోపల జరిగిన గామారే బరస్ట్లు భూమికి ప్రమాదం చేయవచ్చు, కానీ ఇప్పటి వరకు భూమికి ప్రమాదం కలిగించే ఏ బరస్ట్ అయితే జరగలేదు. ఇంకా మనము నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి న్యూట్రాన్ స్టార్ రొటేషన్. న్యూట్రాన్ స్టార్ మన యూనివర్స్ లో అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన వస్తువులలో ఒకటి. అసలు ఈ న్యూట్రాన్ స్టార్స్ ఎందుకంత స్పెషల్? ఇవి సూపర్ నోవా పేలుడు తర్వాత మిగిలిపోయిన అవశేషాలు. ఇవి తన చుట్టూ తాను కొన్ని వేల సార్లు తిరుగుతుంటాయి. అత్యంత వేగంగా తిరిగే న్యూట్రాన్ స్టార్ వచ్చేసి PSR J1748-2446AD. ఇది సెకండ్ కు 716 టైమ్స్ తిరుగుతుంది తన చుట్టూ తాను. మన ఎర్త్ అంత స్పీడ్ తిరిగితే అసలు ఏమవుతుందో. మన ఎర్త్ వచ్చేసి గంటకు 1670 కిలోమీటర్ స్పీడ్ తో అయితే తిరుగుతుంది. కానీ ఈ న్యూక్లియర్ స్టార్ వచ్చేసి గంటకు 70,000 కిలోమీటర్స్ వేగంతో అయితే తిరుగుతుంది. ఇంకా మనము మన నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అదే బ్లాక్ హోల్ స్పిన్స్. ఈ బ్లాక్ హోల్స్ గురించి మన ఛానల్లో చాలా సార్లు అయితే డిస్కస్ చేసుకున్నాము. ఇది ఒక మిస్టరీ. అసలు ఈ బ్లాక్ హోల్ స్పిన్స్ అనేది ఎందుకు అంత స్పెషల్ అంటే చూద్దాం. బ్లాక్ హోల్స్ స్టార్స్ కన్నా చాలా వేగంగా తిరుగుతాయి. GRO J1655-40 అనే బ్లాక్ హోల్ లైట్ స్పీడ్ కి 90% దగ్గరగా స్పీడ్ తోటైతే తిరుగుతుంది. ఇది ఎంత స్పీడ్ అంటే తన చుట్టూ ఉన్న స్పేస్ టైం ని కూడా చేంజ్ చేస్తుంది. ఇంకా మనము ఇంకొక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అదే యూనివర్స్ స్ప్రెడింగ్ స్పీడ్. మన యూనివర్స్ స్ప్రెడ్ అయితే వెళ్తుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ స్ప్రెడింగ్ స్పీడ్ వచ్చేసి నార్మల్ స్పీడ్ అయితే కాదు, చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది. మనము కొన్ని గెలాక్సీలు అయితే చూడగలుగుతున్నాము కొంచెం దూరంలో. అంటే కొంచెం దూరం అంటే చాలా దూరంలోనే, కొన్ని లైట్ ఇయర్స్ డిస్టెన్స్ అన్నమాట. అది అంత దూరంగా ఉన్న గెలాక్సీలు
కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో మన నుండి ఇంకా దూరంకైతే వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో ఏమవుతుందంటే మనం మన చుట్టూ ఒక స్టార్ ని కూడా చూడలేకపోవచ్చు, అంటే మన జనరేషన్ కాకపోయినా గానీ కొన్ని జనరేషన్ల తర్వాత. ఎందుకంటే ఈ గెలాక్సీస్ మనకు కనిపించవు కాబట్టి. మనము లాస్ట్ ఎపిసోడ్ లో చూసినట్లయితే ఈ యూనివర్స్ స్ప్రెడింగ్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము. ఈ యూనివర్స్ స్ప్రెడింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. సో అసలు దీనికి ఎండ్ ఉందా లేదా అనేది కూడా ఎవరికైతే తెలియదు. మన యూనివర్స్ లో ఇంకా చాలా మిస్టరీస్ అయితే దాగున్నాయి. అందులో నుంచి నేను కొన్ని అయితే తీసుకున్నాను. ఈ టాపిక్స్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయగలరు. ఇంకొక కొత్త వీడియో తోటి మళ్ళీ మీ ముందరికైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్.